Good morning everyone. So today we are going to discuss basic topics of civil engineering, stress strain. సో బేసిక్గా ఏంటంటే మనకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసిక్ డెఫినేషన్స్ మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. స్ట్రెస్ జనరల్గా స్ట్రెస్ అంటే మనకు గుర్తొచ్చిందంటే సింబల్ వచ్చి సిగ్మా, రైట్? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. ఆ లోడ్ మనం పి అనుకుంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, మనకి పి బై ఏ మీన్స్ ఇయర్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీన్స్ ఇయర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో దేర్ఫోర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ పి బై ఏ, లోడ్ పి అంటే ఏంటి, లోడ్ యూనిట్స్ ఏంటి మనకి మామూలుగా సిజిఎస్ యూనిట్స్లో వచ్చి మనకి కేజీస్, ఎస్ యూనిట్లో వచ్చి మనకి న్యూటన్. సో ఐ కెన్ టేక్ హియర్ న్యూటన్. ఏరియా మీన్స్ ఎంఎం స్క్వేర్, సో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇది ఇంపార్టెంట్, బేసిక్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే చాలా ఎగ్జామ్స్లో జస్ట్ మన యూనిట్స్ చూసామనుకో ఆప్షన్ కూడా పెట్టేయచ్చు అనమాట. ఓకే, సో స్ట్రెస్ యూనిట్ ఏమవుతుంది మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. ఇది న్యూమరికల్గా లేదా మ్యాథమెటికల్గా స్ట్రెస్ డెఫినేషన్ వచ్చి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, పి బై ఏ. బట్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇంటర్నల్ మాలిక్యులర్ రెసిస్టెన్స్, okay, offered or applied by these molecules in this area to resist this load. అంటే ఈ లోడ్ ఉంది కదా, ఈ లోడ్ వల్ల జరిగే డిఫార్మేషన్ని రెసిస్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ లోడ్ అప్లై అవుతుంది. ఈ లోడ్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఈ డస్టర్ ఏమవుతుంది, మనకి స్పాంజ్ కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. కానీ కిందకి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు అంటే ఇది ఎంత రెసిస్టెన్స్ అప్లై చేసుకోవాలి, సంథింగ్ ఇట్ హ్యాస్ టు అప్లై సమ్ రెసిస్టెన్స్ టు దిస్ ఫోర్స్, అగైనెస్ట్ దిస్ ఫోర్స్. సో దాన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇంటర్నల్ మాలిక్యులర్ రెసిస్టెన్స్ applied by the body against this force is known as stress. ఇది actual definition. ఓకే, సో బేసికల్గా ఎట్లా తీసుకుంటామంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ, లోడ్ బై ఏరియా, అండ్ సిగ్మా యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, రైట్? స్ట్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెయిన్ ఏంటంటే మనకి సింపుల్గా రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ లెంత్. ఇది సింపుల్ డెఫినేషన్. స్ట్రెయిన్ మనం ఎలా చేస్తామంటే స్మాల్ ఈతో డిఫైన్ చేస్తాం. స్మాల్ ఈతో మనము డినోట్ చేస్తాం. స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్, ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్, ఎల్ అంటే ఒరిజినల్ లెంత్. ఓకే, సో నాట్ ఓన్లీ డెల్టా ఎల్ బై ఎల్, వీ కెన్ చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా, ఇలానే కూడా చేయొచ్చు అనమాట. బట్ బేసిక్గా స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ లెంత్. ఓకే, సో దీనికి యూనిట్స్ ఉండవు. ఎందుకు? చేంజ్ ఇన్ లెంత్ అనేది ఒక లెంతే, ఒరిజినల్ లెంత్ అనుకుంటే లెంతే. సో కాబట్టి ఇక్కడ మీటర్స్ ఎక్కడ మీటర్స్ ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి స్ట్రెయిన్ ఈజ్ ఎ కాన్స్టెంట్, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. స్ట్రెయిన్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఓకే, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ హ్యాస్ నో యూనిట్స్, రైట్? ఇట్స్ జస్ట్ ఎ కాన్స్టెంట్. నౌ కమింగ్ టు హుక్స్ లా, వాట్ హుక్స్ లా స్టేట్మెంట్ ఈస్ సేయింగ్ టు us? హుక్స్ లా స్టేట్స్ దట్ stress is directly proportional to strain within elastic limit or within proportionality limit. Within proportionality limit, stress is directly proportional to strain. ఈ within proportionality limit చాలా ఇంపార్టెంట్. సో ఎలా అడుగుతాను క్వశ్చన్స్? హుక్స్ లా, stress is directly proportional to strain is directly proportional to stress, or load is directly proportional to strain, and stress is directly proportional to strain within elastic limit or within proportionality limit. ఈ ఫోర్త్ ఆప్షనే కరెక్ట్. మనకి డెఫినేషన్ కూడా ఎలా చెప్పాలంటే హుక్స్ లా వితిన్ ప్రపోర్షనాలిటీ లిమిట్, within proportionality limit, stress is directly proportional to strain. ఓకే, స్ట్రెస్ సింబల్ అనేది మనకి సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇలా ప్రపోర్షన్ మనం తీయేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టచ్చు కదా. ఆ కాన్స్టెంట్ ఏమవుతుందంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఇంటూ ఈ. ఈ క్యాపిటల్ ఈ ఏమవుతుంది మనకి యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. క్యాపిటల్ ఈ వచ్చి యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో ఈ డిఫైన్ చేసుకోవాలంటే ఇట్ విల్ బి క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ, దట్ మీన్స్ రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్.
యంగ్స్ మాడ్యులస్ ఈ అంటే రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇది యంగ్స్ మాడ్యులస్. ఓకే, బేసిక్గా ఈ యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి మనకి యూనిట్స్ ఏముంటాయంటే, ఒకవేళ మనకి యూనిట్స్ తెలియదు ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఏ. సిగ్మా యూనిట్స్ ఏమొస్తుంది మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఈ యూనిట్స్ లేవు కాబట్టి యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ కూడా ఏమవుతుంది మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, మళ్ళీ డిఫైన్ చేస్తుంది చూడండి. Hooke's law states that within proportionality limit, stress is directly proportional to strain. That means sigma is directly proportional to strain E. Therefore, sigma is equal to capital E into E. Sigma is equal to capital E into E, where capital E is equal to sigma by E. That is equal to stress by strain. Okay, and capital E units ఏమవుతాయంటే న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, ఇది ఒక ఎలాస్టిక్ కాన్స్టెంట్. ఇలాగ మనకి మన సివిల్ ఇంజనీరింగ్లో చాలా ఉంటాయి, కానీ మన బీటెక్ లెవెల్ చదువుకునేది మూడు కాన్స్టెంట్స్. ఒకటి క్యాపిటల్ ఈ యంగ్స్ మాడ్యులస్, ఇంకోటి క్యాపిటల్ జీ ఆర్ సి ఆర్ ఎన్. దాన్ని ఏమంటామంటే మనము మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. అది షియర్ స్ట్రెస్లో వస్తుందన్నమాట. బెండింగ్ స్ట్రెస్లో వచ్చే మాడ్యులస్ ఆఫ్ కాన్స్టెంట్ వచ్చేసిందంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ క్యాపిటల్ ఈ. షియర్ స్ట్రెస్లో వచ్చేది ఆర్ టార్షన్ అప్లై చేసినప్పుడు వచ్చేది ఏంటంటే మనకి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ జీ. దానికి ఇంకో సింబల్ ఏంటంటే సిఆర్ఎన్, జీసీఎన్. ఓకే, అదేంటంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఎప్పుడు వస్తుంది అది మనకి షియర్ స్ట్రెస్ వస్తాయి. సింపుల్ బెండింగ్ సింపుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే మనకి యంగ్స్ మాడ్యులస్. షియర్ స్ట్రెస్సెస్ టార్చర్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే మనకి రిజిడిటీ మాడ్యులస్ వస్తుంది. ఇంకోటి బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఎప్పుడు వస్తుందంటే మనకి వెన్ వీఆర్ డీలింగ్ అబౌట్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్, ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి బల్క్ మాడ్యులస్. సో ఈ మూడు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ ఈ మూడు ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ని మనము ఎంటైర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్.